చంద్రబాబుకు ఓటేస్తే ఈశాన్య రాష్ట్రాల కంటే దారుణంగా ఏపీ వెనుకబడిపోతుందన్నారు మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరికి మద్దతుగా పలు గ్రామాల్లో రవీంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమంటున్న మాజీ ఎంపీ రవీంద్రబాబుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరితో కలిసి ఎంపీ పండుల రవీంద్రబాబు విస్తృతంగా దెందులూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పండుల రవీంద్రబాబు ఉన్నారు. ఈ ప్రాంతంలో గత 5 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు. అంటే చాలా అవినీతి ఆరోపణలు, దౌర్జన్యాలు, ఇసుక మట్టి అక్రమాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి చింతమనేని పరిపాలనలో. దాదాపు 5 ఏళ్లు భారీ ఎత్తున దోచుకున్నారనేది ఒక వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీరేం చెప్పదలుచున్నారు చెప్పండి. దెందులూరు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఆయన ఎన్టీఆర్ని ఎలా కూలీ చేశాడో అదే రకంగా ప్రభుత్వాన్ని కూడా కూలీ చేసి ఎమ్మెల్యేలతో కూడా అందరిని కూలీ చేయిస్తే దానిలో ప్రప్రదంగా స్థానం నిలబడిన వాడు చింతమనేని ప్రభాకర్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వరకు ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా, ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయని అంచనా? 150 ఎమ్మెల్యే సీట్లు, 25 కనీసం 23 నుంచి 21 నుంచి 23 వరకు అని చాలా సర్వేలు చెబుతున్నాయి. నాకు తెలిసి 25 కూడా వచ్చేస్తాయని నా ప్రగాఢమైన నమ్మకం. చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ 150 సీట్లతోటి అదేవిధంగా 25 పార్లమెంట్ సీట్లు అధికారంలోకి రావడం ఖాయమని ఇక్కడ పండుల రవీంద్రబాబు చెప్తున్నారు.